ఓం నమ శివాయ. మార్చి 11 బుధవారం సింహరాశి వారికి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు గ్రహాల స్థితి మీకు కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులను తీసుకురావచ్చు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు తగ్గిపోతాయి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈరోజే మీ చెవిలో పడే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యంగా మారవచ్చు. కొంతమంది సింహరాశి వారు ఈరోజు తమ జీవితంలో కొత్త ప్రారంభం చేయాలనే నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంది. మార్చి 11 బుధవారం మీకు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చేసే పనుల్లో మీరు ముందుండాలని అనిపిస్తుంది. ఉద్యోగం చేసేవారికి కార్యాలయంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. మీ కష్టం ఇప్పటి వరకు ఎవరికీ కనిపించకపోయినా ఈరోజు మీ పనిని గమనించే వారు ఉంటారు. మీపై అధికారులు మీపై నమ్మకం పెంచుకునే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కొంతమంది సింహరాశి వారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారం చేసే సింహరాశి వారికి కూడా ఈరోజు కొంత శుభ ప్రభావం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన డీల్ ఒక్కసారిగా పూర్తయ్యే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు లేదా కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు రావచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి విషయాన్ని ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీకు ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. గతంలో పెట్టిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తాయి. కొంతమంది సింహరాశి వారు అనుకోని ఆదాయం కూడా పొందవచ్చు. అయితే ఖర్చులు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. అందుకే ధనం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అవసరం లేని ఖర్చులను తగ్గించడం వల్ల మీకు భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది. కుటుంబ విషయాల్లో చూస్తే ఈరోజు మీకు కొంత ఆనందం కలిగించే పరిస్థితులు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో మీరు గడిపే సమయం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కొంతకాలంగా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా ఈరోజు తగ్గిపోవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మాట వినడం వల్ల మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ప్రేమ జీవితం విషయానికి వస్తే కొంతమంది సింహరాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన రోజు కావచ్చు. మీ మనసులో ఉన్న భావాలను చెప్పడానికి ఇది సరైన సమయం కావచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలను దూరం చేసుకుంటే మీ సంబంధం ఇంకా మంచి స్థాయికి చేరుకుంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే పెద్దగా సమస్యలు కనిపించకపోయినా అలసట లేదా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పని ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది సింహరాశి వారు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవచ్చు. కాబట్టి శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. సరైన ఆహారం తీసుకోవడం మరియు కొంచెం సమయం విశ్రాంతికి కేటాయించడం మంచిది. మార్చి 11 బుధవారం ఆధ్యాత్మికంగా కూడా మీకు మంచి రోజు కావచ్చు. ఉదయం దేవుని ప్రార్థన చేయడం మీకు మంచి శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా శివుడిని లేదా సూర్యదేవుడిని ప్రార్థించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. కొంతమంది సింహరాశి వారు ఈరోజు దేవాలయానికి వెళ్ళాలని అనిపించవచ్చు. ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న మార్పు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇవ్వవచ్చు. అందుకే ప్రతి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీపై మీకు నమ్మకం ఉంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాదు. సింహరాశి వారి స్వభావం ధైర్యం
మరియు నాయకత్వం. అదే గుణం ఈరోజు మీకు సహాయపడుతుంది. మొత్తానికి చూస్తే మార్చి 11 బుధవారం సింహరాశి వారికి కొన్ని శుభ సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సమస్యలు తగ్గిపోతాయి, కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అయితే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు మీకు ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు గోల్డ్ రంగు మరియు ఆరెంజ్, అదృష్ట దిశ తూర్పు దిశ. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, దేవునిపై నమ్మకం మరియు మీ కష్టంపై విశ్వాసం ఉంటే మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ రాశి పేరు ఏంటో కామెంట్లో రాయండి.